మేము అంటే తెలంగాణలో ఉన్నటువంటి 50,000 మంది గ్రామీణ వైద్యుల ఆవేదన ఆక్రోశంతోని ఇవాళ మేము ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా 2009లో కాంగ్రెస్ గవర్నమెంటు గ్రామీణ వైద్యుల్ని పారామెడికల్ బోర్డు ద్వారా గుర్తించి ట్రైనింగ్ ఇచ్చింది. కానీ ఈలోపే గవర్నమెంటు పడిపోవటం, వేరే గవర్నమెంట్ రావటం, దానికి చట్టబద్ధత కల్పించకపోవటం, ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఉందో అది ఇస్తా గుర్తింపు ఇస్తా, చట్టబద్ధత కల్పిస్తా గ్రామీణ వైద్యులకు అని చెప్పి కాలం గడుపుతూ వచ్చింది తప్ప ఇవ్వలేదు. మళ్ళీ 2003లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జీవోలు ఇష్యూ చేసిందో 429, 28 మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తాం, ట్రైనింగ్ అయిన వాళ్లకు సర్టిఫికెట్లు ఇస్తాం, ట్రైనింగ్ కాని వాళ్లకు మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తుందని మేము నమ్మాం. కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం, గెలిపించాం. ఇప్పటికీ దరిదాపు 14 నెలలు అయింది. ఇస్తాం అంటున్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరమే ట్రైనింగ్ కాని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించి సమాజంలో గౌరవంగా బ్రతికేటట్టు మమ్మల్ని గవర్నమెంట్ ఆశీర్వదించాలని చెప్పి, మాకు ఈ చట్టబద్ధత చేయాలని చెప్పి మేము సభాముఖంగా కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, మన పక్కనున్న కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామీణ వైద్యుల మీద ఎన్ఎంసి, టిఎంసి పేరు మీద అమాయకులైన ఆర్ఎంపీలని, ప్రజలకు సేవ చేస్తున్న ఆర్ఎంపీలని, గ్రామాలలో పల్లెలలో దేవుడి తర్వాత దేవుడిగా కొలిచేటటువంటి అమాయకులైన ఆర్ఎంపీ డాక్టర్ల మీద కేసులు పెట్టి చాలా బాధలకు గురి చేస్తున్నారు. మా బ్రతుకు మేము బతకోకుండా మా బ్రతుకు మీద దెబ్బ కొడుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఎన్ఎంసీ వల్ల దాడుల్ని గ్రామీణ వైద్యుల మీద ఆపని పరిస్థితులలో ఖచ్చితంగా మా బ్రతుకు భరోసా కోసం, మా వృత్తి రక్షణ కోసం ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి సూచిస్తున్నాం, మా బతుకు మమ్మల్ని బతకనియండి. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఆరోగ్యంగా ఉంది తెలంగాణ అంటే అది ఒక్క గ్రామీణ వైద్యుల ద్వారానే. ఏ క్వాలిఫైడ్ ఎక్కడ ఏ గ్రామాలలో లేడు, ఏ పట్టణాలలో ఉన్నదే తప్ప గ్రామాలలో గ్రామీణ ప్రజలకు దగ్గరుండి వైద్యం చేసేదే మేము. మమ్మల్ని ఎన్ఎంసి పేరు మీద దాడులు చేసి ఆవేదనకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలోనే వచ్చింది ఇది. కాబట్టి మంత్రులారా, అందరి మంత్రులకి సభాముఖంగా చెప్తున్నాం, ప్రతి జిల్లాలో ఈ దాడులు ఆపుకోకుంటుంటే మేము మా బతుకు తెరువు కోసం మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది అని చెబుతూ ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రామీణ వైద్యులకి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చట్టబద్ధత కల్పిస్తారని చెప్పి మేము కోరుతున్నాం.